హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ స్పీకర్ యొక్క రిమూవల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. అసలు ఈ యొక్క స్పీకర్ రిమూవల్ ప్రాసెస్ మనం మాట్లాడుకోవడానికి కారణం ఏంది అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత స్పీకర్కి సంబంధించినటువంటి వివిధ అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మనం అసలు ఈ యాక్చువల్గా ఈ యొక్క వీడియో కాంటెంట్స్ ఏంటి, ఈ వీడియో లెసన్ ఫ్లో ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది వార్తల్లో ఎందుకుంది రిమూవల్ ఆఫ్ స్పీకర్. దాని తర్వాత మనం డిప్యూటీ స్పీకర్ వీళ్ళ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, అంటే ఈ యొక్క పోస్ట్ని మనం ఎక్కడి నుండి తీసుకున్నాం, అంటే ఏ కంట్రీ నుంచి తీసుకున్నాం, ఆర్ఎల్స్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నామా, ఎక్కడి నుండి తీసుకున్నామని మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత టర్మ్ ఆఫ్ ఆఫీస్, స్పీకర్కి కానీ డిప్యూటీ స్పీకర్ కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాల పదవిలో ఉంటారు. దాని తర్వాత ఆర్టికల్ 178, 179, 181 ఈ మూడు కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నమాట స్పీకర్ డిప్యూటీ స్పీకర్కి సంబంధించి. దాని తర్వాత సోర్స్ ఆఫ్ పవర్, వాళ్ళ అధికారాలు ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు అధికారాలు కలిగి ఉంటారు, వాళ్ళ అధికారాలు ఏంటి. దాని తర్వాత స్పీకర్ యొక్క ఫంక్షన్స్, విధులు ఏంటి. ఫైనల్గా మనం ఈ యొక్క 10th షెడ్యూల్ ప్రకారము స్పీకర్ తన యొక్క పదవికి రాజీనామా చేయవలసి ఉంటుందా లేదా, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సరే, వీడియోకి వెళ్ళే కన్నా ముందు మీకు చిన్న క్వశ్చన్ ఏంటంటే, మన ఇండియాలో స్పీకర్, ఒక వ్యక్తి స్పీకర్ ఎన్నికైన తర్వాత తన పార్టీకి తను ఏ రాజకీయ పార్టీ నుండి అయితే ఎన్నికయ్యారో ఆ రాజకీయ పార్టీకి రిజైన్ చేయాలా, ఓకే, చేయాలన్న రూల్ ఉందా? ఒకవేళ చేస్తే కనుక అతను ఏమైనా డిస్క్వాలిఫై అవుతాడా? ఓకే, ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మీన్ వైల్ వీడియో వింటూ. ఓకే, ఫస్ట్ ఒకసారి మీకు కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ యొక్క సందర్భం ఏంటంటే, మొన్నటి వరకు అంటే ఒక రెండు వారాల క్రితం వరకు కూడా నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తే ఈజీ అర్థమవుతుంది. 2 వీక్స్ బ్యాక్ మనకి బీహార్లో రూలింగ్ పార్టీ రూలింగ్లో కోయలేషన్ గవర్నమెంట్ యొక్క రూలింగ్ సంకీర్ణ ప్రభుత్వం, కోయలేషన్ గవర్నమెంట్ ఎవరెవరు ఉంటుండే అంటే కనుక జేడీయూ, జనతాదళ్ యునైటెడ్, దాంతోపాటు ఆర్జేడీ, దాంతోపాటు ఐఎన్సీ, కాంగ్రెస్, మహాగఠబంధన్ ఉంటుండే. అపోజిషన్లో బీజేపీ ఉండే అన్నమాట. బీజేపీ ఒక 2 వారాల క్రితం. దాని తర్వాత రీసెంట్గా, ఓకే, లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ రీసెంట్గా ఏం జరిగిందంటే, 2 వీక్స్ బ్యాక్ ఇటువైపు ఉన్నటువంటి జనతాదళ్ యునైటెడ్ వైపు ఉన్నటువంటి, అంటే ఈ జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్ ఏదైతే ఉందో బీజేపీతో అనేది కలిసాడు అనమాట. అంటే ఇప్పుడు ఏ విధంగా మారింది ఈక్వేషన్, అపోజిషన్ పార్టీ వైపు ఎవరున్నారు ఇప్పుడు, ఈ యొక్క లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అయినటువంటి ఆర్జేడీ, దాంతోపాటు కాంగ్రెస్. మరి రూలింగ్ కోయలేషన్ గవర్నమెంట్, రూలింగ్ పార్టీ వైపు ఎవరున్నారు, జేడీయూ, జనతాదళ్ యునైటెడ్, దాంతోపాటు బీజేపీ. ఓకే, జనరల్గా వీళ్ళకి ఎక్కువగా ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు కలిసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, మాకు ఎక్కువగా ఈ యొక్క ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, మేము అధికారాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ యొక్క జేడీయూ, బీజేపీ వీళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. ఇలా ఒక పార్టీకి సింగిల్గా మెజారిటీ లేనప్పుడు 2 or 3 పార్టీస్ కలిసి గవర్నర్ని రిక్వెస్ట్ చేసినప్పుడు గవర్నర్ ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళని గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వాళ్ళ మెజారిటీని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది హౌస్లో. అంటే వాళ్ళు ఫ్లోర్ టెస్ట్ లేదా ట్రస్ట్ ఓటుని ఫేస్ చేయాల్సి ఉంటుంది. గవర్నర్ ఏం చేశాడు, ఈ యొక్క గవర్నమెంట్ ఫామ్ చేయించాడు. ఓకే, సీఎం, దాంతోపాటు డిప్యూటీ సీఎం నుంచి, అంటే బీజేపీ నుంచి 2 డిప్యూటీ సీఎంగా నితీష్ కుమార్, వీళ్ళు ఓత్ అయిపోయింది. దాని తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏం చేస్తారు, ఈ యొక్క మనకి అంటే ట్రస్ట్ ఓట్ లేదా ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయమని అడుగుతారు. కాకపోతే ఇది జరిగే సమయానికి స్పీకర్ ఎవరున్నారు, ఇప్పుడు ఆల్రెడీ స్పీకర్ ఇంతకుముందు వీళ్ళు కలిసి ఏర్పడ్డారు కదా, స్పీకర్ ఆర్జేడీకి చెందినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడు ఆర్జేడీకి సంబంధించిన స్పీకరే ఉంటే కనుక ఆ స్పీకర్ ఈ యొక్క జేడీయూ వాళ్ళను, బీజేపీ వాళ్ళను ఎవరైనా డిస్క్వాలిఫై చేస్తే ఎలా అని చెప్పేసి ముందు ఏం చేశారంటే, వీళ్ళు ప్రభుత్వం ఏర్పడగానే స్పీకర్ని తీసేయాలని చెప్పేసి రిమూవల్ రిజల్యూషన్ స్పీకర్ని తీసేయాలని చెప్పేసి తీర్మానం ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 14 days గ్యాప్ ఇవ్వాలి. మీకు తెలుసు కదా 14 days. ఇది మనకి 28th జనవరి రోజు ఇచ్చారు. 28th జనవరి. సో సండేస్ అవన్నీ తీసేస్తే కనుక మనకి 14 days గ్యాప్ తర్వాత ఈరోజు ఏమైంది, స్పీకర్ రిమూవల్ జరిగింది. ఇక్కడ మీకు ఈ కాన్సెప్ట్ ఏం తెలియాలంటే,
స్పీకర్ రిమూవల్ చేసినప్పుడు మరి సభను ఎవరు అధ్యక్షత వహిస్తారు? స్పీకర్ రిమూవల్ జరుగుతున్నప్పుడు డిప్యూటీ స్పీకర్ సభకి హెడ్ చేస్తారన్నమాట. ఓకే, సభకు అధ్యక్షత వహించడం జరుగుతుంది. స్పీకర్ రిమూవల్ అయిపోయారు. స్పీకర్ రిమూవల్ అయిన తర్వాత ఈ యొక్క డిప్యూటీ స్పీకర్ సభకు అధ్యక్షత వహించినటువంటి సందర్భంలో ఈ యొక్క గవర్నమెంట్ ఫ్లోర్ టెస్ట్ని ఫేస్ చేసింది. గవర్నమెంట్ విన్ అయింది. ఫ్లోర్ టెస్ట్లో గవర్నమెంట్ విన్ అయింది. అంటే ఇక నితీష్ కుమార్ బీజేపీ ఏదైతే గ్రూప్ ఉందో వాళ్ళకి ఎక్కువ మంది ఎమ్మెల్యే సపోర్ట్ వచ్చిందనమాట. ఫ్లోర్ టెస్ట్లో వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టు తేలింది. సో ఇప్పుడు మీకు రెండు విషయాలు అర్థం కావాలి. ఒకటి, ఫస్ట్ స్పీకర్ తొలగించమన్నారు, అది స్పీకర్ తొలగించడం అయిపోయింది. దాని తర్వాత డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించినప్పుడు ఈ యొక్క ట్రస్ట్ ఓట్లో నితీష్ కుమార్ ప్రభుత్వం గెలవడం జరిగింది. ఈ కాన్సెప్ట్లో ఈ వీడియోలో మనం స్పీకర్ రిమూవల్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. స్పీకర్ని తొలగించడం ఎలా, ఈ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వాళ్ళు ఎందుకు స్పీకర్ను తొలగించాలన్నారు అన్న రీజన్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. డిప్యూటీ స్పీకర్ ఎవరుండే అంటే కనుక డిప్యూటీ స్పీకర్ జేడీయూ అంటే ఈ యొక్క నితీష్ కుమార్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి డిప్యూటీ స్పీకర్ ఉండే అతడు ఈ యొక్క మొత్తం ప్రాసెస్లో ఇప్పుడు స్పీకర్గా వ్యవహరించారు. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీకు స్పీకర్ అందుబాటులో లేనప్పుడు లేదా ఆబ్సెంట్ అయినప్పుడు డిప్యూటీ స్పీకర్ సభను లీడ్ చేస్తాడు. ఇది కాన్సెప్ట్. ఓకే, ఇది ఇప్పుడు బీహార్లో మొత్తం ఓవరాల్గా జరిగింది. మీకు ఇప్పుడు ఐడియా వచ్చింది అనుకుంటా బీహార్లో ఏం జరిగింది అనేది. సరే, మనం ఒకసారి నోట్స్ చూద్దాం. బీహార్ స్పీకర్ అవధ్ బిహారీ చౌదరి తనని తీసేయాలని చెప్పేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తీసేయమని చెప్పేసి 125 మెంబర్స్, వద్దు అని చెప్పేసి 112 మెంబర్స్ సపోర్ట్ చేశారు. తీసేయమని ఎక్కువ మెంబర్స్ సపోర్ట్ ఉంది కాబట్టి తను తొలగించడం జరిగింది, రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అన్న కాన్సెప్ట్ మనం మాంటెక్ చెమ్స్ఫర్ రిఫార్మ్స్ నుంచి తీసుకున్నాం. 1919 ఈ యొక్క పొజిషన్ అమల్లోకి వచ్చింది. స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అనే అమల్లోకి వచ్చింది 1921 నుంచి. ఫస్ట్ టైం స్పీకర్గా అంటే అప్పుడు సెంట్రల్ లెవెల్లో లోక్సభ స్పీకర్గా అపాయింట్ అయింది ఫ్రెడరిక్ వైట్. డిప్యూటీ స్పీకర్గా అపాయింట్ అయింది సచ్చిదానంద సిన్హా. మనకి లోక్సభ ఎన్నికైన తర్వాత 1952లో లోక్సభ ఎన్నికైన తర్వాత ఫస్ట్ స్పీకర్ జీవి మౌలాంకర్, డిప్యూటీ స్పీకర్ మనకి అనంతశయనం అయ్యంగార్. ఇది మనకి హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ వీళ్ళు సభ యొక్క అంటే సభ కొనసాగినన్ని రోజులు ఉంటారు, లేదా సభ యొక్క విశ్వాసం ఉన్నన్ని రోజులు ఉంటారు. సభ వీళ్ళని ఎప్పుడైనా తొలగించవచ్చు. స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఫిక్స్డ్ టెన్యూర్ అంటూ ఉండదు. ఓకే, వాళ్ళు ఒకవేళ సభలో మెంబర్షిప్ కోల్పోయారనుకోండి, అలా అయినా సరే వాళ్ళ పదవి నుంచి వెళ్ళిపోతారు. ఆర్ఎల్స్ వాళ్ళు రిజైన్ చేశారనుకోండి, స్పీకర్ రిజైన్ చేయాలంటే డిప్యూటీ స్పీకర్ రిజిగ్నేషన్ లెటర్ ఇస్తాడు, డిప్యూటీ స్పీకర్ రిజైన్ చేయాలంటే స్పీకర్కి రిజిగ్నేషన్ లెటర్ ఇస్తాడు. లేదా స్పీకర్ని తీసేయాలంటే కనుక ఇప్పుడు నేను చెప్పాను కదా, తీసేయడం 14 days నోటీస్ ఇచ్చేసేసి ఎఫెక్టివ్ మెజారిటీ ద్వారా తీసేయచ్చు. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఆ రోజు సభలో అంటే మొత్తం టోటల్ హౌస్ ఏదైతే ఉందో హౌస్ రూమ్ నుంచి మనకి వేకెన్సీ ఉన్న సీట్స్ తీసేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో 119 టోటల్ సీట్స్, ఇందులో ఒక 5 ఎమ్మెల్యేలు ఖాళీ ఉన్నాయనుకోండి, వేకెంట్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎఫెక్టివ్ స్ట్రెంత్ ఎంత అవుతుంది? 114. అంటే స్పీకర్ తీసేయాలంటే ఎంత అవసరం ఉంటుంది మనకు? మెజారిటీ 73 కావాలన్నమాట. ఎఫెక్టివ్ స్ట్రెంత్తో మనం స్పీకర్ని తీసేయగలుగుతాం. నెక్స్ట్ ఆర్టికల్ 178 ఏం చెప్తుంది? అసెంబ్లీ ఎప్పుడైతే సమావేశం అవుతుందో సమావేశం అవగానే సభ స్పీకర్ని డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. మరి సరే, అసెంబ్లీ గురించి ఇలా ఉంది కదా, లోక్సభ గురించి కూడా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ లోక్సభ సమావేశం అవగానే స్పీకర్ డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోవాలని ఉంది. మరి ఇప్పుడు 17th లోక్సభ మొన్న అయిపోయింది కదా, 17th లోక్సభ యొక్క డిప్యూటీ స్పీకర్ ఎవరుండే? ఓకే, ఎవరైనా ఉండేనా? ఆన్సర్ చేయండి. 179 స్పీకర్ని తీసేయాలంటే సభలోని మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఎవరైతే కనుక ప్రెసెంట్ అయి ఉన్నారో వాళ్ళు 14 days నోటీస్ ఇచ్చి తీసేయచ్చు ఆర్టికల్ 179 ప్రకారం. ఆర్టికల్ 189 స్పీకర్ తొలగించేటటువంటి ప్రక్రియ జరుగుతున్నప్పుడు స్పీకర్ సభని లీడ్ చేయడానికి వీల్లేదు. అంటే సభకి స్పీకర్ అధ్యక్షత వహించడానికి వీల్లేదు. అంటే ఒక సాధారణ సభ్యుడిగానే ఉంటాడు. తను మాట్లాడవచ్చా? మరి ఎస్. తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు. తను ఓటు వేయొచ్చా? ఎస్, ఓటు వేయచ్చు యాజ్ ఎ సభ్యుడిగా, యాజ్ ఎ స్పీకర్ కాదు. ఎందుకంటే అప్పుడు స్పీకర్ పొజిషన్లో ఎవరు ఉంటారు? డిప్యూటీ స్పీకర్గా ఉంటారు కాబట్టి. సరే, స్పీకర్ ఏ సందర్భాల్లో ఎలాంటి ఓటేస్తాడు? సాధారణ సందర్భాలు అనుకోండి, స్పీకర్ డిసైడింగ్ ఓటేస్తాడు. అంటే రెండు వైపులా సమానంగా ఓటు వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే డిసైడింగ్ ఓటేస్తాడు. అంటే మొదటి దశలో ఫస్ట్ రౌండ్లో స్పీకర్ ఓటేస్తాడా? వేయడు. అంటే నార్మల్ కండిషన్లో స్పీకర్ డస్ నాట్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్. మొదటి సందర్భంలో స్పీకర్ ఓటు వేయరు. ఓన్లీ డిసైడింగ్ ఓట్, క్యాస్టింగ్ ఓటును మాత్రమే వేయడం జరుగుతుంది. అదే స్పీకర్ని తీసేసేటప్పుడు తనకు డిసైడింగ్ ఓటు ఉండదు. తన మొదటి సందర్భంలో యాజ్ ఎ సభ్యుడిగా
ఓటేస్తాడు, స్పీకర్గా ఓటేయడు. ఎందుకంటే ఆ టైంలో స్పీకర్గా ఎవరు ఉంటారు? డిప్యూటీ స్పీకర్ ఉంటారు. కాబట్టి ఇది చాలాసార్లు రిపీటెడ్గా వచ్చినటువంటి క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సోర్స్ ఆఫ్ ద స్పీకర్. స్పీకర్ యొక్క అధికారాలు ఎక్కడి నుంచి వస్తాయి? స్పీకర్కి అధికారాలు ఒకటేమో కాన్స్టిట్యూషన్ నుంచి అయినా రావచ్చు, రెండు హౌస్ యొక్క రూల్స్, సభ యొక్క రూల్స్ ద్వారా కానీ, లేదా కన్వెన్షన్స్ అంటే సాంప్రదాయాల ద్వారా. ఈ మూడు కూడా స్పీకర్ యొక్క అధికారానికి మూలం అన్నమాట. ఇవి మూడు కూడా స్పీకర్ యొక్క అధికారానికి సోర్స్. ఏదైనా రూల్కు సంబంధించి, హౌస్ యొక్క రూల్కు సంబంధించి ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు స్పీకర్దే ఫైనల్ ఇంటర్ప్రిటేషన్, స్పీకర్ చెప్పిందే ఫైనల్ ఉంటుంది సభ యొక్క రూల్స్కి సంబంధించి. మరి స్పీకర్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఫంక్షన్ చూసినట్టయితే కనుక నెంబర్ 1, స్పీకర్ హెడ్ ఆఫ్ ద అసెంబ్లీ, సభాధిపతి ఉంటారు. అలానే స్పీకర్ సభ యొక్క ఆర్డర్ ఆఫ్ ద హౌస్ని పరిరక్షిస్తాడు. అలానే మెంబర్స్ యొక్క ప్రివిలేజ్, వాళ్ళ యొక్క గౌరవానికి ఏదైనా విఘాతం కలిగినట్టయితే కనుక స్పీకర్ విల్ ప్రొటెక్ట్ ద ప్రివిలేజ్ ఆఫ్ ద మెంబర్స్, గార్డియన్ ఆఫ్ ద ప్రివిలేజ్. ప్రివిలేజ్ అంటే మనకు అర్థం కావాల్సింది ఆర్టికల్ 105, ప్రివిలేజ్ ఆఫ్ ద మెంబర్స్. దాంతోపాటు స్పీకర్ యొక్క నిర్ణయాలు ఫైనల్. స్పీకర్ని మీకు ఇందాక చెప్పినట్టు సభ యొక్క ఆర్డర్ని మెయింటైన్ చేస్తాడు. అలానే సభలో కనీస సంఖ్య ఉందా లేదా అని చూస్తాడు, అంటే కోరం ఆఫ్ ద హౌస్. కోరం జనరల్గా 1/10 ఉంటుంది. కనీస సంఖ్య ఉంటేనే సభ యొక్క కార్యకలాపాలు ముందుకెళ్తాయి, లేకపోతే హౌస్ని అడ్జర్న్ చేస్తాడు అనమాట. స్పీకర్ వాయిదా వేయడం జరుగుతుంది. దాంతోపాటు స్పీకర్ జాయింట్ సిట్టింగ్కి అధ్యక్షత వహిస్తాడు. స్టేట్ లెవెల్లో జాయింట్ సిట్టింగ్ ఉండదు. జాయింట్ సిట్టింగ్ అనేది ఓన్లీ పార్లమెంట్ల విషయంలో మాత్రమే ఉంటుంది. జాయింట్ సిట్టింగ్ అనేది బాగా గుర్తుపెట్టుకొని, మనీ బిల్లులో కానీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లో కానీ జాయింట్ సిట్టింగ్ అనేది ఉండదు. ఓన్లీ ఫినాన్స్ బిల్, ఆర్డినరీ బిల్లోనే ఉంటుంది. ఏదైనా చాలా సెన్సిటివ్ ఇష్యూని డిస్కస్ చేయాలనుకున్నప్పుడు సీక్రెట్ సిట్టింగ్కి కూడా స్పీకర్ పిలిచేటటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా బిల్ని మనీ బిల్లా కాదా అనే దాన్ని సర్టిఫై చేసేది ఎవరు? స్పీకర్. దాంతోపాటు ఆర్టికల్ 102 క్లాస్ 1, ఆర్టికల్ 102 క్లాస్ 2 పార్టీ ఫిరాయింపుల విషయంలో తుది నిర్ణయం, ఫైనల్ డిసిషన్ ఎవరిది ఉంటుంది? స్పీకర్ది ఉంటుంది. పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ది డిసిషన్ ఉంటుంది. నెక్స్ట్, స్పీకర్ కొన్ని కమిటీలకి చైర్మన్లను అపాయింట్ చేస్తాడు, పార్లమెంటరీ కమిటీస్. అసెంబ్లీలో ఉన్న కమిటీలను కూడా మనం పార్లమెంటరీ కమిటీ అంటాం. కొన్ని కమిటీస్కి స్పీకరే తనే స్వతహాగా చైర్మన్గా ఉంటారు. అదేంటంటే మనకి బిజినెస్ అడ్వైజరీ కమిటీ కానీ, లేదా మనకి జనరల్ పర్పస్ కమిటీ కానీ, లేదా రూల్స్ కమిటీ కానీ, వీటికి స్పీకరే చైర్మన్గా ఉంటారు. నెక్స్ట్, 10th షెడ్యూల్కి సంబంధించి మామూలుగా 10th షెడ్యూల్ ఏం చేస్తుందంటే ఈ యొక్క పార్టీ ఫిరాయింపులు, డిస్క్వాలిఫికేషన్ అండ్ డిఫెక్షన్ గురించి చెప్తుంది. పార్టీ ఫిరాయింపుల ప్రకారము ఒక వ్యక్తి తన యొక్క పార్టీకి రాజీనామా చేసినట్టయితే కనుక తను పార్టీ ఫిరాయించినట్టే. అంటే ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచి తన పార్టీకి రిజైన్ చేస్తే తను డిస్క్వాలిఫై అవుతారు అనమాట. కాకపోతే స్పీకర్కి ఈ రూల్ అప్లికేబుల్ కాదు. స్పీకర్కి కానీ రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్కి కానీ ఈ యొక్క రూల్ అప్లికేబుల్ కాదు. ఎందుకంటే వీళ్ళు కావాలంటే తమ యొక్క రాజకీయ పార్టీకి రాజీనామా చేసి ఆ సభలో అంటే ఆ పదవిలో కంటిన్యూ అయ్యి మళ్ళీ తిరిగి పదవి అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వచ్చు. అంటే స్పీకర్ కెన్ రిజైన్ టు దేర్ పొలిటికల్ పార్టీ. ఖచ్చితంగా రిజైన్ చేయాలన్న రూల్ ఏం లేదు. ఇది బ్రిటన్లో ఉంటుంది, ఖచ్చితంగా రిజైన్ చేయాలని. ఇండియాలో రూల్ ఏం లేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి మన ఇండియాలో స్పీకర్గా ఎన్నికైన తర్వాత ఎవరైనా రాజీనామా చేశారా? చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సరే, నిన్నటి వీడియో క్వశ్చన్ చూద్దాం ఒకసారి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ నాట్ కామన్లీ యూజ్డ్ యాజ్ అబ్జార్బెంట్ ఇన్ ఫ్యూయల్, గ్యాస్, డీసల్ఫ్యూరికేషన్ సిస్టమ్? ఇందులో మనం అబ్జార్బెంట్గా దేన్ని యూజ్ చేయమంటున్నాం? ఇందులో మనం కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బెంట్గా యూజ్ చేయం మనం. ఇది ప్యూర్లీ ఎస్ఎన్టీ క్వశ్చన్. ద కార్బెట్ టైగర్ రిజర్వ్ లొకేటెడ్ ఇన్, ఎక్కడుంది మనకి ఇది? ఉత్తరాఖండ్ ఓల్డెస్ట్ టైగర్ రిజర్వ్ ఆర్ నేషనల్ పార్క్. ద ఐఎన్ఎస్ సంధ్యాక్ ఈజ్ ఏంది మనకి ఇది? సర్వే వెజల్ షిప్. సరే, మరి టుడేస్ క్వశ్చన్ చూద్దాం. ఈరోజు క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్ ద ఎలక్షన్ ఫర్ లోక్సభ ద విన్నింగ్ క్యాండిడేట్, అంటే లోక్సభ ఎన్నికలలో ఎవరైనా క్యాండిడేట్ గెలవాలంటే ఖచ్చితంగా 50% ఓట్స్ వచ్చి ఉండాలి అంటున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ వన్, అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ లేడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ లోక్సభ ద స్పీకర్ పోస్ట్ గోస్ టు ద మెజారిటీ పార్టీ అండ్ ద డిప్యూటీ స్పీకర్ పోస్ట్ టు ద అపోజిషన్. అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారము మెజారిటీ స్థానంలో ఉన్న పార్టీకి స్పీకరు, అపోజిషన్ పార్టీకి డిప్యూటీ స్పీకర్ ఇస్తారంటున్నారు. ఈ రెండు స్టేట్మెంట్లలో ఏది రైట్? ఓకేనా? ఇది ఈరోజు మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్. మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈరోజు మనం ప్రధానంగా డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఏంది? స్పీకర్ యొక్క రిమూవల్. ఇందులో నేను మీకు అసలు బీహార్లో జరిగినటువంటి పొలిటికల్ కాంటెక్స్ట్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేసి, దాని తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఎలా వచ్చాయి, వాళ్ళ ఆ పోస్టుల గురించి ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్, స్పీకర్కి పవర్స్ ఎలా ఉంటాయి, అలానే స్పీకర్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, 10th షెడ్యూల్తో కంపేర్ చేసినప్పుడు స్పీకర్కు ఉన్నటువంటి రిలేషన్ ఏంది, ఈ విషయాలను కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా స్పీకర్ రిమూవల్ అనే టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన
విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.